మరొక నూతన దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించి ఉదయకాల వేళ సమయంలో ఆయన సన్నిధిలో గడిపే గొప్ప దినతను మనకి ఇచ్చినందుకు ప్రభుకు స్తోత్రములు. చేరివచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామన వందనాలు. మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ 4512 దినము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి సోదరుడు జాన్ పాల్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. పరమ తండ్రి, మహిమోన్నతుడమైన మా ప్రభా, మంచి దేవుడు అయినటువంటి నీవు మమ్మల్ని మన్నించటానికి ఇష్టపడినటువంటి వాడా, మీకు స్తోత్రాలు నాయన. మీ పరిశుద్ధతలో, విశ్వాసములో, రక్షణలో కొనసాగుతున్నటువంటి మేము మా ఆత్మీయ జీవితం మేలు కొరకాయ, అభివృద్ధి కొరకాయ, క్షేమం కొరకాయ తండ్రి మాకు ఇచ్చినటువంటి దైవ గ్రంథాన్ని, లేఖనాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఒక నూతనమైనటువంటి పురుకొల్పు, హెచ్చరిక, దిద్దుబాటు కొరకు మీ శ్రద్ధలు ఆశపడుతూ ఈ సహవాసమును మీ కృపలో వర్ధిల్లింపచేయమని, దీని వెనక ఉన్నటువంటి ప్రయాస కొరకు మీ శ్రద్ధలో మొరపెడుతూ శక్తిమంతుడైన యేసు ప్రభునామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి జాన్ పాల్ గారికి వందనాలు. మన మధ్యన షార్జా యుఎస్ఏ నుంచి వాక్యం అందించడానికి సిద్ధంగా జోయల్ అబ్రహం ఉన్నారు. అలాగనే తెలుగులో తర్జుమా చేయడానికి సోదరుడు రూపస్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. మరి వారిద్దరూ వాక్యాన్ని అందిస్తుండగా అంతకంటే ముందుగా దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఎర్రపరెడ్డి ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. నా వందనాలనా. వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆది సంభూతుడా, వందనాలు తండ్రి. ఉదయకాలమున మీ పాద సన్నిధికై స్తుతిస్తున్నాం తండ్రి. మరొక దినం మాకు ఈవుగా ఇచ్చారు దేవా తండ్రి. మరి ఈ యొక్క ప్రాతకాలమునే మీ సన్నిధిలో చేరి తండ్రి ఈ విధంగా మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలు తండ్రి. నడిపిస్తున్న మా ప్రియులు ఆదినారాయణ గారిని బట్టి స్తోత్రాలు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ను ప్రతి ఉదయకాలం నాయన తండ్రి ఈ విధంగా సిద్ధపరిచినందుకై స్తుతిస్తున్నాం. మీ దాసుడు బర్నబాసనను, ఆయన కుటుంబాన్ని పరిచర్ను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ దీవెనలతో నింపండి. ముందున్న సమయాన్ని ఆశీర్వదించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన వారికి వందనాలు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మరి అదే షార్జా నుంచి అబ్రహాం అన్న, జోయల్ అబ్రహాం అన్న గారు, అదేవిధంగా రూఫస్ బ్రదర్ గారికి సమయాన్ని అప్పచెప్తున్నాను. అనా వందనాలు, ఇద్దరికి వందనాలు. అబ్రహాం నా వందనాలు. Vandanal to everybody, and very good morning and warm greetings to all in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. రానున్నటువంటి క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీకు అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ శుభోదయాన్ని కూడా తెలియజేస్తున్నాను. God has enabled us to see one more day. దేవుడు మరి యొక్క నూతన దినాన్ని చూడటానికి మన జీవితాల్లో ఇచ్చినటువంటి ధన్యత కొరను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. We have been remembering about the same theme and continuing to study the glory of the Lord. మనము గుర్తుపెట్టుకొని ధ్యానిస్తున్నటువంటి దేవుని మహిమను గురించి గత కొన్ని వారాలుగా ధ్యానిస్తూ వస్తున్నాం. దాన్ని కొనసాగిస్తున్నాం. This is one of the main themes of the whole Bible, especially the New Testament. బైబిల్ అంతట్లో కూడా ఇది చాలా ప్రాథమికమైనటువంటి అంశము. మరి ముఖ్యంగా నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుని యొక్క మహిమ ఎంతో ప్రాధాన్యత సంచరించుకుంది. Based on 2 Corinthians chapter 4 verse 6 and 7, we have continued our study last week and going to continue this week also.
పోయిన వారం మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి ప్రధాన అంశంగా తీసుకొని మనం ధ్యానించాం. దానినే మనం ఇప్పుడు కొనసాగించబోతున్నాం. The focus of the writer in the book of Corinthians for the Corinthian church and for the churches in today's world, the message is so clear. గ్రంథకర్త ఆ రోజు కొరింథీయులకు రాసినటువంటి, కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి ఆ యొక్క అంశాలన్నీ అదే విధంగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ సంఘాలన్నిటికీ ఆయన రాస్తున్న మాట ఒక్కటే. అది అందరికీ కూడా సమానంగా ఆయన రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. In 7th verse, he says, "We have this treasure in earthen vessels, that the excellency of the power of God, the power may be of God and not of us." ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో గ్రంథకర్త రాస్తున్నటువంటి మాట, మాలో మా మంటి ఘట్టములలో ఒక ఐశ్వర్యం ఉంది. అది దేవుని మూలమైంది, మామూలమైంది కాదు. అది దేవుని మూలంగా మాకు కలిగింది అనే విషయాన్ని ప్రస్తావించాడు. Why did the Apostle Paul write the verse like this? అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ విధంగా రాశాడు? There is a very important point to understand. The power of God may be of God, not of us. Why? ఆయన రాస్తున్నటువంటి మాటలో ఇది మామూలమైనది కాదు, దేవుని మూలముగా మాకు ఈ మంటి ఘట్టాల్లో ఐశ్వర్యం ఉంది అని రాయట్లో ఆయన ఉద్దేశం ఏమిటి? In 6th verse, he makes one thing very clear, the main theme, and then is coming to the sub-theme, that is the power of God. 6వ వచనంలో ఆయన రాస్తున్నటువంటి ప్రాముఖ్యమైన అంశం దేవుని యొక్క వెలుగు ప్రకాశమానాన్ని గురించి రాస్తూ, దానికి సంబంధిత వచనంగా 7వ వచనాన్ని గ్రంథకర్త అయిన పౌలు రాశాడు. He says in verse 6, the glory of God in the face of Jesus Christ. ఆయన 6వ వచనంలో రాసినటువంటి మాట, దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు వారి యొక్క ముఖ స్వరూపములో కనపడుతుంది అని. Which means in simple words, look for the person and the power of God, not anything else. దాని ఉద్దేశం ఏంటంటే, అది వ్యక్తిగతమైంది కాదు, దేవుని యొక్క మహిమ క్రీస్తు ప్రభువారిలో మాత్రమే కనిపించింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. It is not the Bible teacher and the gift and his knowledge should fascinate us, but it is the power of God. ఇది ఏదో మనల్ని ఉత్సాహపరచడానికి రాయబడింది కాదు కానీ దేవుని యొక్క మహిమను గురించిన అవగాహన మనం కలిగి ఉండాలని పౌలు రాస్తూ ఉన్నాడు. In Corinthian time itself, people are looking for, oh, he has a very good gift. They honored the gift, not the word of God. కొరింథీ సంఘంలో వారు ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈయనకు చాలా జ్ఞానం ఉంది అని అనుకున్నారు, కానీ అది దేవుని యొక్క వాక్యము అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. That is why in the word of God, he says in chapter 4, same chapter, verse 6, the light to shine. You see that? అదే 4వ వచనం మనం చూస్తే, ఈ యొక్క ప్రకాశమానము ప్రకాశించే నిమిత్తము అనేటువంటి మాటను పౌలు వాడినట్టుగా చూస్తున్నాం. The light should shine, but where it should shine? He's saying hath shined in our hearts. ఆయన చెప్తున్నటువంటి మాట, వెలుగు ప్రకాశించునని పలికినటువంటి దేవుడు వెలుగు ప్రకాశించాలి అని చెప్తున్నాడు. అది ఎందులో ప్రకాశించాలంటే మన యొక్క హృదయాల్లో అది ప్రకాశించాలి అని. He's not telling your heart, our hearts. ఆయన చెప్పేది మీ యొక్క హృదయాల్లో కాదు, మనందరి హృదయాల్లో అనేటువంటి మాటను ఉపయోగించాడు. So you can see that the message is applicative to all of us even today. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆ యొక్క వాక్కులు, ఆ యొక్క వర్తమానము మనకందరికీ ఈనాడుకు కూడా అది వర్తించనైంది. So we stopped here our discussion and we went on to find out what is the power of God, because we need to understand. People think power of God means miracles. They think like that. మనము ఇక్కడ ఆపి మిగతా విషయాలకు మనం వెళ్ళామంటే, దేవుని యొక్క శక్తి అంటే ఏంటో మనం చూసాము. చాలా మందికి దేవుని యొక్క శక్తి అంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు అనేటువంటి మాత్రమే అవగాహన కలిగి ఉన్నారు. That is why we need to clarify certain things. I just went into for us to understand the power of God, which starts from John chapter 1 verse 14. అందుచేతనే అది అర్థం కావడం నిమిత్తమై నేను యోహాను సువార్త 1వ అధ్యాయంలో నుంచి ఏ విధంగా ఆ యొక్క విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను పోయిన వారం మీకు వివరించాను.
Once again, we'll just go through it for 2 minutes and we'll enter into the intense study of it. ఒకసారి అది మనం చదువుకొని మనం ఇంకా లోతైనటువంటి విషయాల్లోనికి మనం వెళ్దాం. In John యోహాను chapter సువార్త 1, we see about the word became flesh and dwelt among us, where he's talking about the incarnate power of God. అక్కడ 14వ వచనంలో మాట్లాడుతూ ఆ వాక్యము ఆది యందు దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు అనేటువంటి మాటను ఉపయోగించాడు. And అనగా verse, ఆయన యొక్క శరీరానికి ఉన్నటువంటి అవతారమైన శక్తిని మనకు అనుగ్రహించాడు. here when you see in chapter 1 verse, John chapter 1 verse 14, he's talking about the glory. What glory is that? 14వ వచనంలో దేవుని యొక్క మహిమను గురించి యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఏంటి ఆ యొక్క దేవుని మహిమ? Interesting for us to notice that, because these are all fundamental things for us where we should not be wavered in our thought culture. మన యొక్క హృదయాలలో కలవరము ఉండకుండా నిమిత్తమై ఇవన్నీ చాలా స్పష్టంగా రాయబడినటువంటి విషయాలుగా మనం చూడవలసి ఉంది. Verse 14, the glory as of the only begotten. ఇక్కడ రాస్తున్నటువంటి మాట అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. We beheld his glory. It is not you, it is not somebody, it is we, the believers, are beholding God's glory. Are we aware of it? ఇది నీవు కాదు, కాదంటే లోకములో ఉన్నవారు కాదు, కానీ మనము ఆ క్రీస్తు మహిమను పొందుకున్నాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా రాశాడు. This glory is as of the only begotten, that means of the Father. And what is this glory made of? ముఖ్యంగా ఈ యొక్క మహిమను గురించి ఆయన రాస్తున్నప్పుడు ఇది తండ్రి వలన కలిగినటువంటి మహిమను మనమందరం కూడా పొందుకున్నాము అనే విషయాన్ని స్పష్టంగా రాశాడు. Glory doesn't mean, as some people think, it's a bright shining light. చాలా సార్లు దేవుని యొక్క మహిమ అంటే అదేదో మనము వెలుగుతో ప్రకాశించబడతాము అని చాలా మందిలో ఒక అపోహ ఉంది. What is the glory made of? The doxa. The doxa is the main word of the New Testament. Doxa, glory. What does it mean? It is full of grace and truth, believers. డాక్సా అని ఆ గ్రీక్ పదముల నుంచి వచ్చినటువంటి మాట దేవుని యొక్క మహిమ. ఆ మహిమ కేవలం ప్రకాశము, మనం ప్రకాశవంతంగా కనపడతామని కాదు, కానీ కృప సత్యములు మనలో ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. So notice very carefully, the glory of God, the Father, given through Jesus Christ to you and me, is manufactured by, is made by two components, which is called divine components, grace and truth. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క మహిమను మనం అందరం పొందుకున్నాము. ఆ మహిమ అంటే ఏంటంటే ప్రాముఖ్యంగా ఆయన రాసినటువంటి మాట కృప సత్యములు మనలో ఉంటున్నాయి అనేటువంటి మాట. Which means a person has got the holy life, now is ready to live a victorious life by grace of God. And what is inside him? The truth of God. దేవుని యొక్క మహిమను పొందుకున్నటువంటి మనము తర్వాత విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మనకు అనుగ్రహించబడినటువంటి ఒక గొప్ప ఆయుధం ఏంటంటే దేవుని యొక్క కృప మాత్రమే. So what is this power? This, I call it as the incarnate power of God in every believer. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఈ యొక్క శక్తిని మనం ఏమని పిలుస్తున్నామంటే యేసు ప్రభువారి శరీరధారిగా వచ్చినటువంటి ఆ యొక్క అవతార శక్తినిగా మనము దాన్ని చూస్తున్నాం. Verse 17 says, the law came by Moses, but grace and truth, notice that, came by Jesus Christ. 17వ వచనం మనం చూస్తే ధర్మశాస్త్రము మోషే ద్వారా మనకు అనుగ్రహింపబడింది, కానీ కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నాము అనేటువంటి మాట మనం 17వ వచనంలో చూడగలం. That is why in 16th verse he's telling grace for grace. అందువల్ల 16వ వచనం మనం చూస్తే మనం పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనం పొందుకున్నాము అనేటువంటి మాట మనం చూడగలం. That is the power of God. Believers, notice this verse. It is the power of God. ఆ కృప వెంబడి కృపను మనం పొందుకున్నామనే మాట జాగ్రత్తగా గమనించండి. అదే దేవుని యొక్క శక్తిగా మనకు అనుగ్రహించబడింది. Because it is imparted from God the Father through Jesus Christ to each and every sincere and true believer of Christ. ఎందుచేతనంటే అది తండ్రి అయిన దేవుని నుంచి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది ప్రతి ఒక్క విశ్వాసికి. So what do you mean by this grace?
ఈ యొక్క కృప అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే it is the power and the presence and the blessing of God. ఈ కృప అంటే ఏంటంటే ఆయన యొక్క సన్నిధి మనతో ఉండడం, ఆయన యొక్క ఆశీర్వాదం మనతో ఉండడం అనేటువంటి విషయాలుగా మనం చూడవలసింది. What is His grace doing? ఈ కృప మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది? It regenerates our spirits and to recreate us into the image of Christ. ఈ యొక్క కృప మనల్ని నూతనవంతులుగా చేసి ఆయన యొక్క సారూప్యంలోనికి మనము దినదినల్ని మార్చేదిగా ఉంటుంది అని మనం గమనించాలి. That is the incarnate power of God inside every believer, true believer. అదే నిజమైనటువంటి విశ్వాసిలో దేవుడు అనుగ్రహించేటువంటి ఆయన యొక్క శరీరధారిగా వచ్చినటువంటి ఆ అవతార శక్తిగా మనం దాన్ని చూడాలి. Second thing we looked into last time, that John chapter 11 verse 4. తర్వాత మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం గమనించాము. That is the redemptive power of God. దేవుని యొక్క విమోచన శక్తిని గురించి మనము గత వారం ధ్యానించాము. Here the word used is doxa, not just doxa, doxazo, which means the glory of God reflected even through suffering. It could be even death. అక్కడ మనం చూసింది డోక్సా కాదు కానీ డాక్సజో అనేటువంటి మాట ఉపయోగించబడింది. అంటే ఆ యొక్క శక్తి మన యొక్క శ్రమలలో, మన యొక్క బలహీనతలలో, మరణములో కూడా మనకు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క విమోచన శక్తి. Martha couldn't see this revelation. మార్త ఈ యొక్క ప్రత్యక్షతను చూడలేకపోయింది. But Mary could quietly worship the Lord in revelation. కానీ మరి అయితే ప్రత్యక్షత కలిగి యేసు ప్రభువారిని ఆరాధించినట్టుగా మనం చూడగలం. Revelation doesn't mean one fine day God comes through, or what people look into today's media, he opens the window and talks to me today morning. That's not the revelation word of God speaks about in the New Testament, especially in the book of John. కాబట్టి నూతన నిబంధన గ్రంథంలో రాసినట్టుగా దేవుని యొక్క ప్రత్యక్షత అంటే ఏదో ఉదయకాల సమయంలో మనం కిటికీ తెరవగానే మనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అది కాదు దేవుని యొక్క వాక్యము ఇక్కడ వివరించింది. Knowledge of God revealed to the man of God, woman of God is very different. It is experiential God in my life and your life. అది దేవుడు తన యొక్క జ్ఞానము ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత ఏంటంటే మనమందరము కూడా ఆయనలో జీవించాలనేటువంటి ఆ మాటను అక్కడ ఉపయోగించినట్టుగా చూస్తున్నాం. Many people are like the Martha's life. They know about all the doctrines without revelation of God. చాలా మంది మార్తలాగా ఉంటున్నారు. అన్ని సిద్ధాంతాలు వారికి తెలుసు కానీ ఆ యొక్క ప్రత్యక్షత లేకపోవడాన్ని మనం గమనిస్తున్నాం. Not willing to sit at the feet of Christ. దేవుని క్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చునేటువంటి అనుభవం లేకుండా ఉంటున్నారు. They have the certificate from the theological college. ఒక థియాలజీ వేదాంత కళాశాల నుంచి పట్టా అయితే పుచ్చుకున్నారు కానీ that is good to have and study knowledge, but note carefully what we read in John's gospel. It is the power of God and the grace and the truth. And where is it? It should be in the heart of the believer. ఇలాంటి సర్టిఫికెట్లు పొందడం అనేది మంచిదే కానీ దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానము మనము కలిగి ఉండి ఆయన అనుగ్రహించేటువంటి ఆ యొక్క మహిమను మార్తలాగా కాకుండా ఆ ప్రత్యక్షతను మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తా ఉంది. So John chapter 1 verse 14 was about the incarnate power, but John chapter 11 talks about the redemptive power of God. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో రాసినట్టుగా అది యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క అవతార శక్తి మనలో అనుగ్రహించబడిందిగా చూస్తున్నాం. అదే 11వ వచనంకి వచ్చినప్పుడు విమోచన కలిగినటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. But the 2 Corinthians chapter 4 verse 6, third thing which we saw last time, it was about the enlightenment and the illuminating power of God. కానీ మనము గత వారం చూసినట్టుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ శక్తి, ప్రకాశించేటువంటి శక్తిని మనం విశ్వాసులుగా మనకందరికీ ఆయన అనుగ్రహించాడు. The light of the knowledge of the glory, where was it found? In the face of Jesus Christ. ఆయన యొక్క మహిమను గురించినటువంటి జ్ఞానము ఎక్కడ ఉంది అని చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నట్టుగా ఆ వచనంలో మనం గమనించగలం.
So what should shine in a believer's heart? ప్రతి ఒక్క విశ్వాసి హృదయంలో ఏది ప్రకాశించబడాలి అని మనం Number one is ఆలోచించినట్లయితే the light. ఆయన యొక్క వెలుగు ప్రకాశించాలి. And what is inside that light? ఆ యొక్క వెలుగులో ఏముందో గమనించినట్లయితే It is not just Bible knowledge. It should not be filled with all the doctrines. I know all the doctrines. I have been in this, brethren, for 40, 60 years. That's not doctrine. That's not only the knowledge. Knowledge of knowing the intimacy, experience of God. మనము ఎలాంటి జ్ఞానాన్ని పొందుకోవాలంటే మనము ఈ యొక్క వాక్య సంబంధమైనటువంటి లేదా ఈ యొక్క లేఖనాల గురించి జ్ఞానం నాకు చాలా ఉంది. నేను ఈ యొక్క బ్రదర్ అసెంబ్లీలో 40-50 సంవత్సరాలుగా ఉంటున్నాను అనేటువంటి ఆ జ్ఞానము కాదు కానీ ప్రభువుకు సమీపముగా జీవిస్తూ ఆయన పోలికలోనికి మార్చబడుతూ ఉన్నటువంటి అనుభవాన్ని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. Because the pursuit of the Greek, what are the Greeks? The Greeks were always headstrong because they have great knowledge. గ్రీకు వారు ఎప్పుడు కూడా చాలా తలబిరుచుగా ఉండేటువంటి వారు. ఎందుకంటే వారికి ఈ యొక్క లేఖనాల గురించిన జ్ఞానం ఎక్కువగా ఉండేది. But the Romans always talks about the glory of the Romans. కానీ రోమా ప్రజలైతే ఎప్పుడు కూడా దేవుని యొక్క మహిమను గురించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండేవారు. No, they talk about the Roman glory. See how the Romans were built, the roads of Roman, the walls of Roman, they keep talking about the glory of the country called Rome. వాళ్ళకు రోమాను గురించినటువంటి ఆ యొక్క అతిశయము ఎక్కువగా ఉండేది. రోమా యొక్క మహిమ, రోమా యొక్క ప్రజల ప్రభుత్వం యొక్క మహిమను గురించి వారు చాలా అతిశయపడేవారు. That is the very reason why Apostle Paul wrote for the Greeks and the Romans, both of them, to understand it is from the heart. What is in the heart? The light. What light? The knowledge of God and the glory of God. It is through the face of Jesus. అందుచేతనే పౌలు ఆ గ్రీకు వారికి రోమీయులకు ఇద్దరిని సంబోధిస్తూ రాసినటువంటి మాటలు అసలు ఆ యొక్క వెలుగు అంటే ఏంటి, ఆ యొక్క మహిమ అంటే ఏంటి, అది మీ హృదయాలలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీకు అనుగ్రహించబడింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ రాస్తున్నట్టుగా చూస్తున్నాం. Interesting when you read this, the Greek word here is not doxa, it is photismas. It is like the photograph. ఇక్కడ రాస్తున్నటువంటి మాట డాక్సా కాదు కానీ ఫోటిస్మా అనేటువంటి మాట ఉపయోగించాడు. అనగా మన యొక్క ఫోటోగ్రాఫ్ గా ఆయన దాన్ని వాడాడు అక్కడ. The photograph of Jesus is in your heart. Is it in your face? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చిత్రము మీ యొక్క హృదయంలో ఉంది. అది మనలో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నామా? People have some kind of human photograph at homes. Some start wearing nice photograph chain and about Jesus or about the cross. That's not the point. Where is the heart? మనకు ఉండవలసినటువంటి మన హృదయాల్లో ఉండవలసింది యేసు ప్రభువారు ఈ లోకంలో మనం చూసేటువంటి ఆ యొక్క చిత్రపటాలు కాదు కానీ దేవుని యొక్క నిజమైనటువంటి ఆయనకు అవగాహనతో కూడినటువంటి ప్రభువారి యొక్క చిత్రము మన హృదయంలో ఉండాలి. Where the journey of Apostle Paul started? ఎక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క యాత్ర మొదలైందో మనం చూసినట్లయితే Acts chapter 9. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే The light which was shining in the blindness of his eyes and the blindness of his heart. ఆ యొక్క గురుటితనం అనేది పౌలు యొక్క హృదయంలో ఉన్నింది, ఆయన కన్నులలో ఉన్నింది. అది ఆయన అనుభవాన్ని ఆయన ఏ విధంగా ప్రకాశించిన అనుభవాన్ని అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూడగలం. You may say that, yeah, we know that Ananias came and touched and he got healed. Not only that. మనమందరం అనొచ్చు, అవునవును అవన్నీ కూడా మేము చాలా ఎరుగుదము. అననీయ వచ్చాడు, ప్రార్థన చేశాడు, ఆయన కన్నుల నుంచి పొరలు రాలాయి, ఇవన్నీ మనం చెప్పవచ్చు. Oh, but there was a revelation for him. కానీ అక్కడ పౌలుకు గొప్ప ప్రత్యక్షత కలిగినట్లుగా మనం చూస్తున్నాం. Without revelation of having a personal conviction from God for your specific calling, he cannot be able to stand firm. They never looked at Paul as a man of knowledge of the word, just like that, but a manager of the life of the word of God. అందుచేతనే పౌలు గురించి వారు కేవలము దేవుని వాక్యం ఎరిగిన వారిగా వారు పౌలును చూడలేదు, కానీ ఆయన దేవుని చేత వెలిగించబడిన వాడుగా చూశారు. ఎందుకంటే అక్కడ కలిగినటువంటి ప్రత్యక్షత అలాంటిదిగా మనం చూస్తున్నాం 9వ వచనంలో, 9వ అధ్యాయంలో. Notice carefully Acts chapter 9. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం.
And you know very well that verse 11, arise and go into the street which is called Straight. That was the prayer and the vision for Ananias. అననీయతో మాట్లాడుతూ అక్కడ రాసినటువంటి మాట, అననీయ నీవు లేచి తిన్నని తినబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సువాడైన పౌలు అని వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. Look at 15 now. ఇప్పుడు 15వ వచనం మనం చూస్తే, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. He was already chosen as the vessel of unto Gentiles. ముందుగానే ప్రభు ద్వారా పౌలు అన్యజనులకు ఒక పాత్రగా అన్యజనుల మధ్యలో సువార్త చెప్పడానికి పౌలును ఏర్పరచుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. God revealed through Ananias to this man called Saul, who became Paul, about the revelation of God's truth. దేవుని యొక్క సత్యాన్ని గురించి ఈ యొక్క అననీయ ద్వారా సౌలు అనబడినటువంటి ఆ పౌలుకు ఈ యొక్క సత్యాన్ని దేవుడు అక్కడ బోధించినట్టుగా మనం చూడగలం. What is the rule in John chapter 1? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రమాణం ఏంటి మనం చూసినప్పుడు, Grace and truth is in your heart. Is it working or not? కృప సత్యములు మన హృదయాల్లో ఉన్నాయి, అవి మనలో పనిచేస్తున్నాయా లేదా? Truth can work only by the revelation of God. సత్యం అనేది కేవలము దేవుని యొక్క ప్రత్యక్షత దర్శనము ద్వారానే మన యొక్క హృదయంలో పనిచేస్తుంది. Today the revelation is by the illuminating power of God. That's the word of God. ఈ దినాల్లో మనం దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క వెలుగుతో నింపబడి ఉంది, అది దేవుని యొక్క వాక్యం ద్వారానే. Look at the chapter 9, same chapter, Acts verse 16. అదే 9వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. You saw the grace of God, now you see the will of God. దేవుని యొక్క కృపను గురించి మనం చూసాం, ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని గురించి మనం చూస్తున్నాం. Look at the formula here. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఫార్ములాను లేదా దీన్ని మనం చూసినట్లయితే, grace of God, truth of God, the will of God. సత్యమును గురించినటువంటి వార్త, కృపను గురించినటువంటి వార్త, తర్వాత దేవుని యొక్క చిత్తమును గురించినటువంటి ఆ యొక్క సమాచారాన్ని మనం ఇక్కడ చూడగలం. Three things are found in the heart of Apostle Paul to reflect the glory of God. దేవుని యొక్క మహిమను బయలుపరచడానికి పౌలు హృదయంలో 3 కార్యాలు, కృప, సత్యము, తర్వాత దేవుని యొక్క చిత్తము, ఈ 3 ఆయనలో హృదయాల్లో ఉంచబడ్డాయి. This is 40 smalls, which means the photograph of absolutely Jesus Christ is in my heart. It is reflecting every time. ఫోటెస్మా అనేటువంటి మాట దేవుని యొక్క చిత్రము, ఆయన యొక్క స్వరూపము మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా వెలిగించబడుతూ ఉంది అన్నది ఆయన యొక్క అనుభవం. Then let's come to Philippians chapter 2 verse 11. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం familiar verse for all of us. ఇది మనకందరికీ సంబంధించినటువంటి వాక్యంగా ఉంది. Look at the writer, same writer, what he pictures here. గ్రంథకర్త ఏమని రాస్తున్నాడో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. Again he's talking about the glory of God the Father. Every tongue should confess that Jesus Christ is Lord. మరి ఒకసారి క్రీస్తు ప్రభువారి యొక్క మహిమను గురించి, దేవుని యొక్క మహిమను గురించి రాస్తూ ప్రతి నాలుక కూడా యేసు ప్రభువుని ఒప్పుకోవాలనేటువంటి మాటని పౌలు రాస్తూ ఉన్నాడు. Notice carefully here, the word glory of God is called the hupso glory. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి దేవుని మహిమ హుప్సో గ్లోరీ అని రాయబడి ఉంది. Exalting power. హెచ్చించేటువంటి యొక్క దేవుని యొక్క శక్తిగా దీన్ని మనం చూడవలసి ఉంది. Let me tell you the common error today in Christendom, mainly among the believers on Sunday. ఆదివార సమయంలో మన యొక్క విశ్వాసులందరి యొక్క దినచర్య ఎలా ఉంటుందో మనం చూసినట్లయితే, we are more of exhorting God or God's word than exalting God. Exhort
is going on, but the exalt is not going on. కానీ చాలా సార్లు ఆదివార సమయంలో దేవుని యొక్క బిడ్డలంగా మనం చాలా సార్లు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారంగా ఉంటాం కానీ ఆయనను హెచ్చించే వారముగా మనం ఉండము. Everyone are thinking what the preacher, how beautifully he was exhorting the word, and they are engrossed with the techniques of the word, the mechanics of the word, and everything but they are lost. We are there to exalt God. అక్కడ ఆ యొక్క బోధకుడు ప్రసంగిస్తున్నప్పుడు ఎంత చక్కగా ఈ యొక్క బోధకుడు మాకు బోధించాడు. చక్కటి యొక్క హెచ్చరికలు మాకు ఇచ్చాడు. దాని ద్వారా మేము చాలా పొందుకున్నాము అనేటువంటి ఆ యొక్క అనుభవం మాత్రమే కలిగి ఉన్నారు కానీ, మనము ఈ యొక్క ఆదివార సమయంలో దేవునిని గణపరచడానికి, హెచ్చించడానికి వచ్చామనేటువంటి అవగాహన లేకుండా పోతూ ఉంది. Notice carefully, God's primary purpose is every tongue should do what? కాబట్టి దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి నాలుక కూడా ఆయనను ప్రచురించాలి, ఆయనను గణపరచాలి. Every tongue should confess that Jesus Christ is Lord. That's all. ప్రతి నాలుక కూడా తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. అంతే ఇక్కడ చెప్పబడింది. It is good to talk on a Sunday about the crucifixion of Christ. ఆదివార సమయాల్లో యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క మరణాన్ని గురించి ధ్యానించడం చాలా మంచిది. Throughout the week, we are not living a holy life, and don't try to manufacture holiness by saying holy, holy, holy and hallelujah 10,000 times. Nothing will work. మనము ఈ యొక్క వారం అంతట్లో కూడా మన ఇష్టానుసారంగా జీవించి పాపలోకంలో ఆదివారం వచ్చి హల్లెలూయాలు చెప్పుకుంటూ 1000 సార్లు చెప్పినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు ప్రియులారా. My dear believers, this is very important. Look at that. Every tongue must confess that Jesus Christ is Lord. ఆయన చెప్తున్నటువంటి మాట యేసు క్రీస్తు ప్రభువారు మనకు ప్రభువై ఉన్నారు. Because the Hopsa glory is about exalting God or just simply exhorting the word, and brethren are very good in that. అక్కడ రాయబడినటువంటి మాట హబ్సా గ్లోరీ అంటే మనం ప్రతిసారి కూడాను దేవుని యొక్క హెచ్చరికలు మాట్లాడతాం కానీ మరి ముఖ్యంగా బ్రదరన్ సంఘాలలో దేవుని యొక్క ఆరాధనను గురించి ఆయనను హెచ్చించేటువంటి మాటలు మనం చెప్పని వారంగా ఉంటున్నాం. Why I am taking this passage? This is the very familiar passage. Almost all the churches, they will read it at least once in a month or once in a week. Philippians chapter 2, where the passage we are talking about. ఎందుచేత ఈ మాటలు చెప్తున్నానంటే వారమంతట్లో నెలకు ఒకసారైనా సరే ఈ యొక్క వాక్య భాగాన్ని తప్పక మన యొక్క సంఘాలలో చదివే వారంగా మనం ఉంటున్నాం కాబట్టి మాట చెప్తున్నారు. Jesus Christ is Lord, not Jesus Christ is Savior. Notice that? ఒకటి గమనించండి, యేసుక్రీస్తు వారు ప్రభువుగా ఉన్నారు, యేసుక్రీస్తు వారు రక్షకుడుగా ఉన్నారా? If Jesus Christ is Lord in your life, stand up and give thought and praises. Otherwise, don't do it. యేసుక్రీస్తు నిజంగా నీకు ప్రభువుగా ఉన్నట్లయితే నీ హృదయంలో అప్పుడు అలాంటి మాటలే నువ్వు మాట్లాడవలసిందిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. We have to be very careful. Every tongue is going to confess Lord, nothing is going to happen. ప్రతి నాలుక కూడా యేసుక్రీస్తు ప్రభువారు అని ఒప్పుకోక తప్పదనేటువంటి మాట చాలా చక్కగా ఇక్కడ రాయబడింది. Verse 5. 5వ వచనం మనం చూసినట్లయితే క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. Here he's talking about the humbling himself, the character or the attitude of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క వైఖరిని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఎంతగా దాసుని స్వరూపము ధరించుకొని ఎంతగా తగ్గించుకున్నాడో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా మనం ఇక్కడ చదువుకున్నాం. The exalting power of God which was in Jesus Christ, do you want it, my dear believers? ఏదైతే ఆయన దేవునితో సమానంగా ఉండి హెచ్చించబడినటువంటి ఆ యొక్క స్థలములో ఉన్నాడో అలాంటి ఆ యొక్క శక్తిని మీరు కూడా పొందాలని కోరుకుంటున్నారా? Why are we discussing all these things early morning hour? ఇంత ప్రాతకాల సమయాన్ని ఎందుకు మనం ఇవన్నీ కూడా ధ్యానిస్తూ వస్తున్నాం ఒకసారి గమనించండి. Believers don't know what is the power of God. They are looking at only miracles and being lost because of the media preachers. ఎందుకనగా విశ్వాసులందరూ కూడా చాలా మంది
దేవుని యొక్క అద్భుతాల కొరకే ఈ యొక్క మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తూ దేవుని యొక్క అద్భుతాల కొరకే చూస్తున్నారు గానీ, ఆయనను ప్రభువుగా ఉండటానికి కోరుకోవడం లేదు. In earthen vessel, the power of God should be seen by every believer. దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు విశ్వాసులందరి హృదయాల్లో ఈ మట్టి ఘటాలలో ఆ యొక్క దేవుని ఐశ్వర్యము దాగబడి ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. Not only the incarnate power doxa at salvation, గ్రీకు పదంలో రాసిన డోక్స్ అనగా ఆయన యొక్క అవతార శక్తిని మాత్రమే కాకుండా, that is doxa is inside every believer. ఆ డోక్సా అనేటువంటి ఆ మహిమ, ఆ యొక్క అవతార శక్తి అనేది ప్రతి ఒక్క విశ్వాసి హృదయంలో ఉంటూనే ఉంది. Which is filled with grace and truth. అది కృపా సత్యములతో నింపబడి ఉంది. And now the truth is coming out. How is it coming out? ఆ కృప ఏ విధంగా బయటికి వస్తుందో మనం ఒకసారి చూసినట్లయితే, Throughout the week it is working. ప్రతి వారం అంతా కూడా అది మనలో పనిచేస్తుంది. And now on 11th verse is telling how it's coming out. Every tongue will confess. Confess what? Jesus Christ, not Savior only. He is Lord. అందుచేత 11వ వచనానికి వచ్చినప్పుడు ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన క్రీస్తు మన ప్రభు, మన హృదయంలో ప్రభువుగా ఉండాలి అనేటువంటి మాట మనం చూడగలం. Oh, we as believers, we as elders in Christ should ensure that even in today's generation is what is happening during worship time. Is it exalting God or we are happy about exhorting a fantastic verse and a word alone? మనం చాలా జాగ్రత్తగా ఉందాం. విశ్వాసులముగా లేదా పెద్దలుగా ప్రతి ఆదివార సమయంలో మనం కేవలము ఒక హెచ్చరిక మాటలు మాత్రమే మాట్లాడుకుంటున్నామా, లేదంటే దేవుని హెచ్చించేటువంటి మాటలు మనము మాట్లాడుకుంటున్నామా? ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. Shall we quickly move to Colossians chapter 1:27? Chapter 1 verse 1 verse 27. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనానికి మనం వెళ్దాం. Look at the అన్ని జనులలో ఈ reflection. మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. So beautiful and so intense it is now. ఇది చాలా చక్కగా రాయబడి ఉంది, చాలా లోతుగా రాయబడి ఉంది. The riches of the glory of God. దేవుని యొక్క మహిమ ఐశ్వర్యాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. This is potential glory. ఈ యొక్క మహిమను మనం ఏమని పిలుస్తామంటే మనకు అందుబాటులో ఉండేటువంటి మహిమగా మనం దీన్ని చూడగలం. Notice carefully, this is talking about the glory of this mystery among the Gentiles. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే అన్య జనులలో మర్మముగా ఉన్నటువంటి ఈ యొక్క మహిమైశ్వర్యాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. What is that glory? ఆ మహిమ ఏంటి? This is called elpis glory. That is elpis doxa. ఈ యొక్క మహిమను గ్రీక్ పదంలో ఎల్పిస్ గ్లోరీ, ఎల్పిస్ మహిమ అని అన్నారు. Which means Christ in you, the hope of glory. అనగా క్రీస్తు మీ హృదయములలో ఒక నిరీక్షణగా మనలో ఉన్నాడు అనేటువంటి ఆ మహిమగా మనం దీన్ని చూడగలం. So every time we talk about glory, there is one truth coming to that. Notice carefully. చాలా జాగ్రత్తగా గమనించండి. మహిమ అనే పదం ఎప్పుడు వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి ఒక దేవుని యొక్క గుణగణాల గురించి మనం చూస్తూ వస్తున్నాం. We saw the incarnate power. మనము దేవుని యొక్క అవతార శక్తిని గురించి మనం చూసాం. We saw the redemptive power. విమోచన శక్తిని గురించి మనం చదివాం. We saw in 2 Corinthians chapter 4 verse 6 illuminating power of God. అలాగే దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి ప్రకాశింప చేయగలిగినటువంటి శక్తిని గురించి మనం చదివాం. In Philippians chapter 2 verse 11 we saw the exalting power in the tongue of every believer. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనము దేవుని యొక్క ఆయనను మహిమపరిచేటువంటి హెచ్చించేటువంటి ఆ యొక్క శక్తిని గురించి మనం చదివాం. And here we are talking about potential power. ఇక్కడ మనం చూస్తున్నటువంటి శక్తి మనకు అందరికీ అందుబాటులో ఉండేటువంటి దేవుని యొక్క శక్తిని మనం చూస్తున్నాం. Oh, the believer who's hearing today, don't think that you are having shrinking power. You are having a potential power. నా ప్రియ విశ్వాసులారా, మీరు జాగ్రత్తగా మీ హృదయాల్లో ఆనందించండి. మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి అది ఇంకిపోయేటువంటి శక్తి కాదు, దినదినము తగ్గిపోయేటువంటి శక్తి కాదు, కానీ అది మనల్ని ఉత్తేజపరిచేటువంటి శక్తి. A believer is having a live wire.
You touch that wire, you'll get a shock now. అనగా ప్రతి విశ్వాసి హృదయంలో ఒక వెలిగేటువంటి వైర్‌ని, ఎలక్ట్రిక్ వైర్‌ని మనం కలిగి ఉన్నాం. అనగా దాన్ని ముట్టుకుంటేనే షాక్ కొట్టేటువంటి అలాంటి శక్తిని దేవుడు మన హృదయాల్లో ఉంచాడు. Oh, my dear believers, notice carefully verse 23, same chapter. అదే కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం మనం చూచినట్లయితే, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టుయు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టుయు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. పౌలును నేను సువార్తకు పరిచారకునైతిని. The hope of the gospel. దేవుని యొక్క సువార్తకు సంబంధించినటువంటి నిరీక్షణ గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. Gospel is not just only salvation. దేవుని యొక్క సువార్త అంటే కేవలము రక్షణను పొందడమే మాత్రమే కాకుండా There is a hope for a believer in the gospel. దేవుని యొక్క సువార్తలో ప్రతి విశ్వాసికి ఒక నిరీక్షణ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. Verse 23 is telling, I, Paul, am made a minister now. అందుకే పౌలు అంటున్నాడు ఆ 23వ వచనంలో, పౌలు అనేటువంటి నేను ఆ సువార్తకు పరిచారకుడనయ్యాను. Verse 24 is telling, now I'm made a sufferer now. తర్వాత 24వ వచనం ఆయన చూస్తున్నాడు, నేను ఇప్పుడు శ్రమల పాలైపోయాను అనేటువంటి మాటను ఆయన ఉపయోగించాడు. Verse 25 is telling, now I'm made a steward now. తర్వాత 25వ వచనంలోకి వచ్చినప్పుడు ఆయన నేను ఒక గృహ నిర్వాహకునిగా అయ్యాను అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నాడు. 28 is telling, I am made a teacher now. తర్వాత 28వ వచనంలో వచ్చినప్పుడు నేను ప్రకటించేటువంటి వ్యక్తిగా అయ్యాను అనేటువంటి మాట. In 29 is telling, I am a worker now. 29వ వచనానికి వచ్చినప్పుడు నేను పోరాడుచు ఒక ఆయన నిమిత్తం పనిచేసేవాడిగా ఉన్నాను అని పౌలు చెప్తున్నాడు. Potential work in the ministry has 5 things here. ఇక్కడ మనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క సువార్త మనం సంబంధించినటువంటి 5 విషయాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. A preacher, a sufferer, a steward, and then you can see a teacher, and he says, I am a worker also now. ఆయన అన్నటువంటి మాట, నేను పరిచారకుడను, నేను గృహ నిర్వాహకుడను, నేను శ్రమ పొందేవాడిగా ఉన్నాను, నేను ప్రకటించేవాడిగా ఉన్నాను, చివరకు నేను ఒక పని చేసేవాడిగా ఉన్నాను అని పౌలు చెప్తున్నటువంటి మాట మనం చూడగలం. Paul's labor for the church of God. దేవుని యొక్క సంఘం కొరకు పౌలు పడినటువంటి ప్రయాస. What was the goal? ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటి? Verse 22. 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. What a goal of a pastor and a preacher and a teacher and an elder in the church of God. That's his goal. Look at this goal. ఈ యొక్క మనకు ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి ఉండవలసినటువంటి ఆ యొక్క గోల్ గురించి ఆయన మాట్లాడుతూ మన నిర్దోషులుగా నిరపరాధులుగా పరిశుద్ధులుగా జీవించాలని ఆయన విషయాన్ని ఇక్కడ రాస్తూ వస్తున్నాడు. Notice who is the writer? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, గ్రంథకర్త ఎవరు? Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు. What is he writing? ఆయన ఏం రాస్తున్నాడు? To present you. మిమ్మల్ని మీరు సమాధానపరచుకోండి, మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. This should be the cry of every elder. ప్రతి ఒక్క సంఘ పెద్ద యొక్క అరుపు లేదా కేక అదిగా ఉండవలసి ఉంది. I want to present the body of Christ without blame. ఎలాంటి మాలిన్యం లేకుండా, ఎలాంటి సంకోచం లేకుండా దేవుని యొక్క క్రీస్తు శరీరాన్ని నేను ప్రకటించాలనేటువంటి ఆ యొక్క జిజ్ఞాస ప్రతి ఒక్క సంఘ పెద్దకు ఉండవలసి ఉంది. Read that verse again very carefully. మరొకసారి ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. He is connecting the Christ preeminence of Christ in redemption. He is connecting it to the church of God. ఆయన క్రీస్తు ఇచ్చినటువంటి విమోచనని దేవుని యొక్క సంఘానికి ఆపాదిస్తూ రాస్తున్నాడు. Because verse 19. 19వ వచనం మనం చూసినట్లయితే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు
ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందున్నవైనను వాటన్నిటి ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను. It pleased the Father that in him shall all the fullness dwell therein. అనగా దేవుని యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు నివసించింది. అది దేవునికి అభీష్టమైంది అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. Let's quickly move to another power mentioned in Hebrews chapter 1 verse 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినటువంటి మరి యొక్క దేవుని యొక్క శక్తిని గురించి మనం చదువుకుందాం. Hebrews 1 chapter 1 verse 3 please. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. The radiant power of God. దేవుని యొక్క వెలిగేటువంటి ఆ యొక్క శక్తిని గురించి మనం చూస్తున్నాం. Here it is not doxa glory, it is about opokasma glory. అక్కడ డాక్సా అనే గ్రీక్ పదం రాయబడలేదు, కానీ అపకోస్తా అనేటువంటి ఆ యొక్క మహిమ ఆయన యొక్క తేజస్సును గురించి ఇక్కడ రాయబడింది. The radiance of God should reflect in the heart of a believer today. దేవుని యొక్క మహిమలో ఉన్నటువంటి ఆ యొక్క తేజస్సు ప్రతి ఒక్క విశ్వాస హృదయంలో అది కనపడాలి. Notice the verse very carefully. ఆ యొక్క మాటను జాగ్రత్తగా గమనించండి. Who being the brightness of his glory, అనగా ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి కూడా and the express image of his person. ఆయన యొక్క తత్వం యొక్క మూర్తిమంతమునైనటువంటి క్రీస్తు. These two things are very important. ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. He was the brightness of his glory. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సుగా ఉంటున్నాడు. God's brightness and his image, that is his character. అనగా దేవుని యొక్క మహిమ ఆయన తర్వాత క్రీస్తు యొక్క ఆయన యొక్క సారూప్యాన్ని గురించి రాయబడింది. And this is upholding all things by the word of his power. అనగా తన యొక్క మహత్తు గల ఆ యొక్క మాట చేత ఇవన్నీ కూడా ఆయన పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. So these two things are packed together in the word of God's power. అనగా దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిలో ఈ రెండు విషయాలు కూడా అక్కడ ఈ రెండు క్రోడీకరించబడినట్టుగా మనం చూస్తున్నాం. And then you see he's talking about in the book of Hebrews, everywhere you see it is about what? It is not about exhortation alone. It is the exaltation. Christ is superior. మనం హెబ్రీ పత్రిక అంతటినీ ధ్యానించినట్లయితే మనం ఎక్కడ కూడా ఆ హెచ్చరిక మాటలు ఎక్కువగా చూడము, కానీ ఆయనను హెచ్చించేటువంటి మాటలన్నీ చాలా చోట్ల మనము ఈ యొక్క హెబ్రీ గ్రంథంలో మనం చూడగలం. How do you know that? అది మనకు ఎలా ఎరగగలం మనం? Chapter 1. మొట్టమొదటి అధ్యాయం మనం చూసినప్పుడు Greater than prophets. పడుండదు. Chapter 1, greater than prophets. మొట్టమొదటి అధ్యాయం చూస్తే ఆ ప్రవచనానికంటే మించినటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. Chapter 2, రెండవ అధ్యాయం greater than Adam. ఆదామును మించినటువంటి చివరి ఆదాము గురించి రాయబడి ఉంది. Chapter 3, మూడవ అధ్యాయానికి వచ్చినప్పుడు greater than Moses. మోషే కంటే శ్రేష్ఠుడుగా మనకు కనబడుతున్నాడు. Chapter 4, నాలుగవ అధ్యాయానికి వచ్చినప్పుడు greater than Joshua. యెహోషువ కంటే ఘనుడు ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Chapter 5 to 7, 5వ అధ్యాయం నుంచి 7వ వచనం మనం greater than గమనించినట్లయితే Aaron. అహరోను కంటే గొప్ప ప్రధాన యాజకుడుగా ఆయన Chapter 8. కనబడుతున్నాడు. 9వ అధ్యాయం Greater than the covenant. పడండి. Greater than the covenant. దేవుని నిబంధనకు మించినటువంటి దేవుడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. Chapter 9, 9వ అధ్యాయం మనం greater గమనించినట్లయితే than the tabernacle. ప్రత్యక్ష గుడారం కంటే కూడా శ్రేష్ఠుడుగా కనబడుతున్నాడు. Chapter 10, 10వ అధ్యాయం greater than చూస్తే sacrifices. దహన బలులు అన్నిటికంటే మించినటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. Chapter 11, 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు greater than faith. విశ్వాసానికి మించినటువంటి దేవుడుగా Chapter ప్రభు 12, కనబడుతున్నాడు.
12వ అధ్యాయానికి వచ్చినప్పుడు greater than hope. నిరీక్షణకు మించినటువంటి దేవుడుగా ప్రభు మనకు కనపడుతున్నాడు. Chapter 13, 13వ it's అధ్యాయానికి a వచ్చినప్పుడు greater love. దేవుని యొక్క గొప్ప ప్రేమకు మించినటువంటి ప్రేమను ప్రభువులో మనం చూడగలుగుతున్నాం. Exaltation of Jesus Christ. యేసు ప్రభువారిని హెచ్చించేటువంటి మాటలన్నీ మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. But we are using this book on Sunday for exhortation and we stop it. కానీ మనం దేవుని యొక్క గ్రంథాన్ని కేవలము హెచ్చరిక మాటలు ఉపయోగించడానికి మాత్రమే ఆదివార సమయంలో చాలా సార్లు మనం ఉపయోగించే వారంగా ఉంటున్నాం. Oh, this is called the radiant power of God. ఇక్కడ మనం చూసినటువంటి దేవుని యొక్క ఆ యొక్క తేజస్సును గురించినటువంటి మాటలు మనం చూస్తున్నాం. When Exodus 34, we saw many weeks ago about the doxa glory reflecting on Moses' face. మనము చాలా కాలం క్రితం చూసాము దేవుని యొక్క మహిమ ఏ విధంగా మోషే యొక్క ఆ యొక్క ముఖములో ప్రకాశించిందో మనం చూసాం. Notice carefully Exodus chapter 34 verse 29. Look at that phrase. ఆ యొక్క అంశాన్ని జాగ్రత్తగా మనం చూస్తే నిర్గమకాండము 34వ అధ్యాయం verse 29. 29వ వచనాన్ని మనం చూస్తే, when Moses came down from the Mount Sinai with the 2 tablets of testimony in his hand, he came down from the mount, and Moses was not, that the skin of his face shone while he talked with them. Notice carefully. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 29వ వచనంలో మోషే సీనాయి కొండ దిగుచుండగా శాస్త్రములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మోషేకి తెలిసి ఉండేది. Moses did not know, the people knew. మోషేకి అతని యొక్క ముఖము ప్రకాశించినట్టుగా తెలిసి ఉండలేదు, కానీ ప్రజలందరూ కూడా చూచారు. It is not me telling about the power of God by my experience. People will know and see that. నేను నా యొక్క ప్రకాశమానం గురించి నేను చెప్పుకోవడం కాదు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు నాలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగును చూడవలసిన వారై ఉన్నారు. Look at 30th verse. 30వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అహరోనును ఇశ్రాయేలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపమునకు వెలుట వెరచిరి. Oh, look at that. He only spent little time with God. దేవుని యొక్క సన్నిధిలో కొంతకాలం మాత్రమే మోషే గడిపాడు. He got the radiance of God reflecting, and the reflection was seen by the people. He did not go putting some banner, Moses the Great. అక్కడ ఆ దేవునితో ఆయన గడిపినటువంటి క్షణాల్లో ఆ యొక్క దేవుని యొక్క మహిమను ఆయనలో నింపుకున్నాడు. ఆయన ఏమి ఒక బోర్డు తగిలించుకొని దేవుని యొక్క మహిమ నాలో ఉందని చెప్పలేదు, కానీ ప్రజలందరూ కూడా మోషే యొక్క ముఖములో ఆ యొక్క వెలుగును చూచినట్టుగా మనం చూడగలం. What did you read in Hebrews? హెబ్రీ రాష్ట్ర పత్రికలో మనం ఏం చదివాము? There we read about the face of Jesus, the heart of Jesus. అక్కడ మనం చూచింది దేవుని యొక్క యేసు ప్రభువారి యొక్క ఆ యొక్క తేజస్సును, ఆయన యొక్క హృదయాన్ని గురించి మనం చూసాం. The radiance of God was reflecting through Jesus. ఆ యొక్క దేవుని యొక్క వెలుగు తేజస్సు క్రీస్తు ద్వారా మనకి కనపడుతుంది. 13 chapters talks about it. 13 అధ్యాయాలు కూడా ఆయన యొక్క మహిమను గురించి వ్రాయబడినట్టుగా మనం చూసాం. But here you see about Moses. కానీ ఇక్కడ మనము మోషేను చూస్తున్నాం. They saw, he did not know what was happening to his face, but they saw. తన యొక్క ముఖములో ఆ యొక్క ప్రకాశమానం ఎలా వచ్చిందో మోషేకి తెలిసి ఉండలేదు, కానీ ప్రజలందరూ కూడా చూచి దగ్గరికి వెళ్ళటానికి కూడా వెరచారు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. Can the children of God see it on the life and the face of the elder or the deacon or the evangelist today? Is it possible? ఈ యొక్క దినాల్లో యొక్క సువార్తికుల వారి యొక్క ముఖములలో దేవుని యొక్క పిల్లలందరూ కూడా ఇదే ప్రకాశమానాన్ని, ఇదే యొక్క దేవుని మహిమను చూడగలుగుతున్నారా? What do the people say? ప్రజలు ఏమని మన గురించి అనుకుంటున్నారు? Verse 35. 35వ వచనం. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను.
Moses went and came back as a transformed man. మోషే వెళ్ళి రూపాంతరము చెందినటువంటి వ్యక్తిగా తిరిగా వచ్చినట్టుగా మనం చూస్తాం. Here it is about Moses' face. ఇక్కడ మోషే యొక్క ముఖాన్ని గురించి వ్రాయబడి ఉంది. But New Testament is about the heart of the believer. కానీ దీనికి సమానంగా కొత్త నిబంధన గ్రంథంలో విశ్వాస యొక్క హృదయాన్ని గురించి రాయబడి ఉంది. How do you know a heart is transformed? ఏ విధంగా మన యొక్క హృదయం కూడా ఈ విధంగా మోషేలాగా రూపాంతరము చెందుతుంది. Every tongue will bow down and say, what? Jesus is my Lord. దాన్ని బట్టి మనం చూస్తే ప్రతి నాలుక కూడా యేసు ప్రభు అని ఒప్పుకుంటారు. దాని ద్వారా మనం దీన్ని గ్రహించగలం. Here we see Moses about the doxa glory. ఇక్కడ మోషేకు ఉన్నటువంటి డాక్సా గ్లోరీని గురించి మనము గమనించగలం. But the radiant power in Hebrews talks about apogasma glory. కానీ హెబ్రీ రాష్ట్ర పత్రికలో మనం చూసినటువంటి దేవుని యొక్క తేజస్సుని గురించినటువంటి ఆ యొక్క మహిమ వేరుగా మనం చూస్తున్నాం. Now finally I'm going to touch the book of Revelation. You see what happened to the doxa glory. మనం చివరిగా నేను ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళి ఆ యొక్క మనం మాట్లాడుకున్నటువంటి ఆ డాక్సా గ్లోరీ ఏ విధంగా అది మార్చబడుతుంది అనేటువంటి విషయాలకి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. 21 verse 23. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం. 23 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. Look at the glory of God. దేవుని యొక్క మహిమను గురించి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. Here it is doxa theo, which means it's not just simply the doxa glory, but theo means God shining here. The glory of God did lighten it. ఇక్కడ మనం చూసినటువంటి ఇంతకుముందు చూసినటువంటి డాక్సా గ్లోరీ కాదు, కానీ డాక్సా థియో అనేటువంటి మహిమను గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. అనగా దేవుడే వెలుగుగా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. The Lamb of God in John's Gospel is the Lamb which is the light. యోహాను సువార్తలో బాప్తిసమిచ్చి యోహాను చదివిన మాట ఆ గొర్రెపిల్ల. ఇక్కడ ఉన్నటువంటి గొర్రెపిల్ల చూస్తే గొర్రెపిల్ల ఇక్కడ దీపంగా మనకు కనబడుతుంది. This is the eternal power of God. ఇది దేవుని యొక్క నిత్య శక్తిగా మనం దీన్ని చూడగలం. From temporary to permanency. తాత్కాలికమైనటువంటి ఆ యొక్క శక్తి నుంచి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క శక్తిని గురించి మనం చూస్తున్నాం. This is again related to 2 Corinthians chapter 4, where we can read chapter 4 verse 17 verse, which is so related and it's prophetically true. మనం ఏదైతే మనం చూసామో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 17వ వచనం వరకు అదే ఇక్కడ ప్రతిబింబించుతున్నట్టుగా మనం చూడగలం. 2 Corinthians chapter 4 verse 17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. Temporal things which are not seen, and then he's talking about eternal things. ఆయన నిత్యముగా ఉండబోయేటువంటి మాటల గురించి రాస్తూ వస్తూ పలికినటువంటి మాట, మనము దృశ్యమైన వాటిని కాకుండా ఏవైతే అవి అదృశ్యమైనవో అవన్నీ కూడా అనిత్యములు, దృశ్యమైనవన్నీ కూడా నిత్యములైనటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. Moses, angry Moses was transformed into a shining Moses. చాలా కోపిష్టి అయినటువంటి ఆ యొక్క మోషే రూపాంతరము చెందినటువంటి మోషేగా మారినట్టుగా మనం చూస్తాం. Oh, if that could happen in Old Testament, how much more it can happen in the New Testament. పాత నిబంధన గ్రంథంలోనే అది నిజంగా జరిగినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో ఇంకెంత గొప్పగా మనలో ఆ యొక్క కార్యాలు జరగాలి. Verse 23 of Revelation we read now, the city had no need of sun. ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథం 21-23వ వచనంలో ఆ యొక్క పట్టణానికి సూర్యుడు అవసరం లేదు. You don't need a sun there. అక్కడ మనకు సూర్యుడు అవసరం లేదు. You don't need a temple there. అక్కడ దేవాలయం కూడా అవసరం లేదు. But there is light there. Where there is light?
కానీ అక్కడ అత్యంత వెలుగు మనం చూస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వెలుగు? My dear believers, very interesting to notice. నా ప్రియ విశ్వాసులారా, చాలా ఆసక్తికరంగా దీన్ని మనం చూడవలసిన వారమై Where ఉంటున్నాం. we'll get the light. ఆ యొక్క వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? Oh, the light which has been shining on the earth, when we die, we are there in heaven, and this light will shine there. మనము ఈ యొక్క లోకాన్ని ముగించిన తర్వాత మనము ప్రవేశించేటువంటి ఆ లోకంలో గొప్ప వెలుగును మనము చూడబోతున్నాం. ఆ యొక్క All వెలుగును of us గురించి will ఇక్కడ be చూస్తాం. shining there. అందరం కూడా మనం ప్రకాశించబోతున్నాం. If you are a 50 watts bulb on the earth, you will be shining only 50 watts there also. ఇక్కడ ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు 50 వాట్లు నువ్వు వెలిగించబడి ఉంటే, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కూడా 50 వాట్లే నువ్వు వెలిగించబడతావు. Oh, here your 100 watts bulb shining for God and only God's glory, you will shine there also. నువ్వు ఈ యొక్క లోకములో ఎంతగా దేవుని కోసమై వెలిగించబడతావో, పరలోక రాజ్యములో కూడా అంతే వెలుగును నువ్వు కలిగి ఉంటావు. Oh, my dear believers in Christ, what kind of light we want to be shining for? నా ప్రియ విశ్వాసులారా, ఎలాంటి వెలుగును మనము కలిగి జీవించాలని మనము కోరుకుంటున్నాం. Oh, let us examine our hearts today morning. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క హృదయాల్ని పరిశీలించుకుందాం. God is speaking to our hearts. దేవుడు మనకు హృదయాలతో ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. We almost saw 7 areas of the power of God. మనము 7 విషయాలకు సంబంధించిన దేవుని యొక్క శక్తిని గురించి మనం ధ్యానిస్తూ The వచ్చాం. incarnate power of God, దేవుని యొక్క అవతార శక్తిని గురించి మనం the చూసాం. redemptive power of God, ఆయన విమోచన శక్తిని గురించి మనం చూసాం. the illuminating power of God, ఆయన ప్రకాశించేటువంటి శక్తిని గురించి మనం చూసాం. the exalting power of God, ఆయన హెచ్చింపబడినటువంటి శక్తిని గురించి మనం the చూసాం. potential power of God, మనకు చాలా అందుబాటులో ఉండేటువంటి ఆ యొక్క దేవుని శక్తిని గురించి మనం చూసాం. the radiant exalting power of God, ఆయన యొక్క తేజస్సుతో కూడినటువంటి ఆ యొక్క వెలుగుకు సంబంధించినటువంటి శక్తిని గురించి మనం చూసాం. and the eternal power of God. నిత్య జీవముతో కూడినటువంటి శక్తిని మనం చివరిగా చూసాం. Last 1 minute, now we are going to close with a warning about the power of God. దేవుని యొక్క శక్తిని గురించినటువంటి ఒక హెచ్చరికతో నేను ముగించాలని ఒక్క నిమిషంలో నేను ఒక నిమిషాన్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. Acts 12 verse 23. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం. Ah, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. అతడు దేవుని మహిమ పరచునందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. look at the dangerous thing now. ఇక్కడ ప్రమాదకరమైనటువంటి విషయాన్ని గమనించండి ప్రియులారా. Herod was setting the day and the time for Peter. పేతురు కొరకై సమయాన్ని సందర్భాన్ని హేరోదు రాజు నియమిస్తున్నప్పుడు, He has already killed James. Now he is planning and plotting. He knows the day. He is setting the time, but he did not know when is his time. అంతకు మునిపే యాకోబును చంపించిన తర్వాత పేతురుని చంపాలని ఆ యొక్క సమయాలన్నీ కూడా నిర్ణయిస్తున్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, Now notice something very important. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. Verse 22. 22వ వచనం. జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. This is the most dangerous thing for anybody. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వచనం. Oh, this brother, this person, he is like God. ఈ యొక్క సహోదరుడు, ఈ యొక్క బోధకుడు, ఈ యొక్క విశ్వాసి దేవుని స్వరముతో కూడినటువంటిది, దేవుని స్వరమే అన్నట్టుగా మాట్లాడుతున్నాడని మనం అనుకుంటాం. Never ever that should happen for anybody. అలాంటి ఆ యొక్క దుర్గతి ఎవ్వరికీ కూడా ఎప్పుడు కూడా సంభవించకూడదని నేను కోరుకుంటున్నాను. The moment they mentioned that, ఒక్కసారి ఏమైతే ఆ మాట వారు పలికారో, immediately the angel struck him. వెంటనే ప్రభు యొక్క దూత అతని మొత్తినది కాబట్టి, people should not think after a particular level they got the power of God. They have so many people, big church, mega church. Notice very carefully, when the glory of God, it comes to glory of God, God will smite anybody. ఒక
ఒక స్థితికి వచ్చిన తర్వాత మనము గర్వము కలిగి, అతిశయము కలిగి, మనకి ఒక పెద్ద సంఘము నాకుంది. దేవుని యొక్క మహిమ నేను పొందుకున్నాను. దేవుని యొక్క మహిమ నాలో ప్రవహిస్తుంది అనేటువంటి సందర్భానికి మనం వచ్చినట్లయితే గమనించండి. ఏ విధంగా అయితే ప్రభువు దూత అతన్ని మొత్తిందో దేవుడు మొత్తడానికి కూడా వెనుకాడడు. Very sad to say this has happened to many believers also. Pathetic to see that. చాలా సార్లు ఈ యొక్క దుర్గతి చాలా విశ్వాసులకు జరిగింది కాబట్టి నేను ఈ యొక్క మాటలు పలుకుతున్నాను మీతో. This is a warning for all of us. మనందరికీ కూడా అది దేవుడిచ్చేటువంటి హెచ్చరిక. Oh, this is so great. He's so great. Next, what's going to happen? We don't know. There is nobody to replace him. He is like God for us. Gone. That is a dangerous part of ministry. ఒకరి గురించి ఈయన ఒక దేవుడు లాగా ఉంటున్నాడు. ఈయన తర్వాత ఇంకెవరు బోధిస్తారు? ఈయనే గొప్ప, గొప్ప, గొప్ప అని మనం గొప్పలు చెప్పుకుంటా పోతే తర్వాత పట్టేటువంటి గతి మనం చూసినట్లయితే దేవుడు మొత్తడానికి కూడా వెనుకాడడనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. When this glory, when this kind of self-glory took place more than God's glory, immediately, the verse is telling, immediately on the spot, the angel of the Lord smote him. దేవుని యొక్క మహిమ కంటే మనమే మన యొక్క సొంత మహిమను గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మన సొంత గొప్పతనాన్ని గురించి ఏ రోజైతే మనం మాట్లాడుకుంటామో అదే క్షణాన దేవుని యొక్క దూత వచ్చి మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచెను అనేటువంటి ఘోరమైన సంగతిని మనం చదువుతున్నాం. My dear brothers and guys, we're going to pray now. We are going to pray and submit our life into God's hand. నా ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు మనము ప్రార్థించబోతున్నాం. మనల్ని మనం ఆయనకి సమర్పించుకోబోతున్నాం. Oh, we have taken little more time today. Sorry for that, but God has been speaking to our hearts. కొంచెం ఎక్కువ సమయమైంది, దయచేసి నన్ను క్షమించండి. కానీ ప్రభువు మాట్లాడుతూ వస్తున్నాడని నేను నమ్ముతున్నాను గనుక సమయం ఎక్కువైంది. If God has spoken to your heart also, you can make a prayer in your heart. దేవుడు నీతో కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడినట్లయితే నువ్వు కూడా దయచేసి మీ యొక్క హృదయాల్లో ప్రార్థన చేసుకోనండి. Glory of God is the power of God. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి. The same power of God you can execute, and the same power of God can even demolish anybody, dismiss anybody, take the life of anybody on the spot. ఆ దేవుని యొక్క శక్తిని మనం ఏదైతే పొంది ఉన్నామో అది మనల్ని ఏ విధంగా అయితే బ్రతికిస్తుందో అదే సమయంలో మన యొక్క సొంత శక్తిగా దాన్ని చూచినట్లయితే మనల్ని మొత్తడానికి కూడా వెనకాడదు అనే విషయాన్ని హృదయంలో పెట్టుకుందాం. Thank you for patiently listening, and may God bless you all. చాలా ఓపికగా మీరు విన్నందుకు మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. Thank you, Brother Rufus, also. God bless you. Praise the Lord. ఇంక మంచిదన్నా మరి యొక్క నూతన దినంలో ఉదయకాల సమయంలో ఇలాగా మరొకసారి కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం ద్వారా దేవుని మహిమను గురించి విన్నాం. మంటి కటాలైన మనలో దేవుడు తన మహిమైశ్వర్యాన్ని నింపి ఆయన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన కృపా సత్యాలు మనలో నింపుతున్నాడు. మరి ఆయన్నే మహింపరచాలి తప్ప మనము మహిమ పొందకూడదు. మనం మహిమ పొందితే ఆయన మనల్ని మొత్తడానికి కూడా వెనుకాడేవాడు కాదు అని ఇప్పుడే విన్నాం. కాబట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలగాలని మనమందరం ప్రార్థిస్తాం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన పెద్దలు ముంబై నుంచి దేవదానం అని ఉన్నారు. ప్రార్థనలో తర్వాత రెడ్డమ్మన్న ఆయన భార్య హేమలత గారి 45వ వివాహ దినోత్సవం అది కూడా జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు వారిని ఆశీర్వదించినట్టు. అలాగే దేవుని సేవకుడు వేణు కొంచెం అనారోగ్యంగా ఉన్నారు. వేణు కొంచెం అనారోగ్య పరిస్థితిలో కూడా ఉన్నారు. అది కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పండి. ఆశాపన్న కొరకు ఇట్లా అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ సయాటిక్ ప్రాబ్లము వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ అన్న మనకి ప్రార్థన చేస్తాడు. దేవదానం అన్న రెడ్డి మరణ గారికి ఎన్ని సంవత్సరాలు అన్నా? 45 అన్న. 45వ వివాహ వార్షికోత్సవం. ప్రైజ్ ది లార్డ్. గ్రేట్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమామయుడు అని మా తండ్రి, పరిశుద్ధుడు అని మా దేవ, మహోన్నతుడా,
మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినమును నూతన దినము మాకు మా జీవితాల్లో ఈవిగా అనుగ్రహించారు. ఉదయకాలంనే మీ దాసుని ద్వారా చక్కని వర్తమానం వినిపించారు. ట్రాన్స్లేట్ చేయడానికి మీ దాసులు రూపాసన్ గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా చక్కని వర్తమానం నింపిన జోయల్ అబ్రాన్ గారిని బట్టి వందనాలు. ప్రార్థన, పాటలు పాడిన ప్రియులను బట్టి కూడా వందనాలు. అధ్యక్షత వహించడానికి ఈ దినమున ఆదినారాయణ గారిని ఎన్నుకున్నారు, అందరిని బట్టి స్తోత్రాలు. మరి ఈ యొక్క జూమ్ కూడా కార్యక్రమం నిర్విరాముగా ప్రవర్తించడానికి మీ దాసులు బర్నబాసన్ గారిని ప్రత్యేకపరుచుకున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి దినము నూతనమైన సంగతులు మీ పరిశుద్ధ గ్రంథము నుండి మాకు వినిపించినందున మీకు స్తోత్రాలు. అయితే వినే మాటలు మా జీవితాల్లో అన్వయించుకోవటానికి, ఆ రీతిగా మేము బ్రతకటానికి మీరొచ్చు పర్యంతం మీ శక్తి సామర్థ్యములు కలిగి మీకు మాత్రమే మహిమ తెచ్చే వరంగా ఉన్నట్లు చేయండి. ఇదేమన్నా కృపను గుర్చు, సత్యమును గుర్చు, దేవుని చిత్తమును గురించి అనేక రకాలుగా మీరు వివరించిన మహిమలను బట్టి కూడా మేము స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఇన్కార్నేషన్ బట్టి, రిడెంప్టివ్ పవర్ని బట్టి, ఇలిమినేటింగ్ పవర్ని బట్టి, ఎగ్జాల్టింగ్ పవర్ని బట్టి, పొటెన్షియల్ పవర్ని బట్టి, రేడియం పవర్ని బట్టి, అలాగే ఎటర్నల్ పవర్ని బట్టి చెప్తూ ఈ సంగతులన్నిట్లో ప్రభా తండ్రి మీరు ఏ రీతిగా ఉన్నారు ఆ సంగతులు తెలియజేస్తూ మాకు ఇచ్చిన లాస్ట్ వార్నింగ్, ప్రమాద హెచ్చరిక ప్రభా యాక్ట్స్ నుండి మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మేము ఎక్కడ కూడా మమ్మల్ని మేము ఎగ్జాల్ట్ చేసుకోకుండా మిమ్మల్ని మాత్రమే హెచ్చించి, మిమ్మల్ని ఘనపరిచి మీరు మాత్రమే మయం పొందినట్లు, మా యొక్క ఈ ఘటముల ద్వారా మీరు మాత్రమే మయం పొందినట్లు మీరే మయం తెచ్చుకోనమని, మేము ఒట్టివారము నాయన, మట్టివారము, దాన్ని బట్టి మమ్మల్ని మేము తగ్గించుకుని మీ కృపలో వర్ధిల్లినట్లు ఆఖరి వరకు మీరొచ్చు పర్యంతం రాబోయే ఆ మహిమను, ఆ వెలుగును చూడగలిగే గొప్ప కృప మాకు అనుగ్రహించి ప్రభా మీ కృపలో వర్ధిల్లినట్లు చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవా, శ్రమ పడేటప్పుడు శ్రమ కూడా పడటానికి ఇష్టపడినట్లు సువార్తకు చక్కగా పరిచారకులమై, గృహ నేర్పాలమై, బోధకులమై, పనివారముగా మేము చక్కగా మీ కృపలో వర్ధిల్లినట్లు చేసి మహిమ పొందమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రియులు ప్రార్థన అక్కర్లు తెలియజేశారు నాయన. మా ప్రియులు రెడ్డిమన్న గారిని, సతీమణి గారిని మీరు దీవించి ఆశీర్వదించి వారి వివాహ మరి ప్రభ తండ్రి ఆ నూతన దినము గత సంవత్సరాలన్నీ 45 సంవత్సరాలు మీ కృపారేఖల కింద భద్రపరిచారు. మరి నూతన సంవత్సరం అని దయకిరీతం వారి దాంపత్య జీవితంలో అనుగ్రహించారు. వారు చక్కగా ఆరోగ్య పరిస్థితుల్లో కూడా నెమ్మది, సంతోషం కలిగి ప్రభా మీరు వచ్చే వరకు, భూలోకం జీవించే వరకు మీ కృపలో వర్ధిల్లినట్లు చేయండి. అలాగే వేణన్న గారు కొంత బాగలేదని చెప్పారు, ఆయన మీరు కనికరించి మంచి ఆరోగ్య నెమ్మది దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆసపన్న ఎరా గారిని బట్టి వందనాలు, ఆయన కనికరించండి. సైటిక్ పెయిన్తో బాధపడుతుండగా కృప చూపమని, మంచి ఆరోగ్యంతో నింపమని, బలపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా డాక్టర్ రవీణ గారిని బట్టి వందనాలు ప్రభా, ఆయనకున్న హార్ట్ ప్రాబ్లంను మీరు ముట్టి స్వస్థపరచండి. తన కుమార్తె స్వీట్ విషయం ప్రార్థిస్తూ వస్తున్నాం. ఆమె నిబ్బరపరచబడినట్లు మీ సంతోషము సంపూర్ణముగా గ్రహించి మీ కృపలో దినదం వర్ధిల్లినట్లు చేయండి. అలాగే సహోదరి విక్టోరియా గారిని బట్టి వందనాలు. ఆ దెబ్బ తగిలింది నాయన, మీరు మాన్పుచున్నందుకు మీ స్తోత్రాలు. చక్కగా అతుక్కున్నట్లు, త్వరగా కోలుకున్నట్లు చేసి మా ప్రార్థిస్తున్నాం. అలాగే ఎవరు ఇంకా
ఏ ఇబ్బందులు సమస్యలు ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి, భయం పొందమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ నెల 22న సోదరులు శేఖర్ బాబన్ గారి కుమారుడు వివాహం నాయన జయకరంగా చక్కగా జరుగుతున్నట్లు చేయండి. ప్రస్తుతము యుద్ధ వాతావరణము అన్ని చోట్ల కనపడుతుంది. మరి హైదరాబాద్ లో కూడా కనపడుతుంది. మరి మ్యారేజ్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా వాతావరణంలో కానీ ఇంకా పరిస్థితుల వల్ల కానీ ఎక్కడ కూడా ఏ తొందర లేకుండా కొంతమంది మీ చిత్తమును బట్టి పరిశుద్ధులైన మీ పిల్లలు ఆ యొక్క వెడ్డింగ్ కి హాజరవుతుండగా చొప్పని ప్రయాణాల్లో టికెట్లు అన్ని కూడా సమకూర్చున్నాయి కొంతమంది. మరి విశేషంగా శేఖర్ బాబును వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పిస్తున్నాం. మరి అన్ని విషయాలు కొరత లేకుండా మరి ఇందులో ఎలాగైతే మీరుండి సమస్తము సమకూర్చి మేలుగా అనుగ్రహించారు వారికి కూడా అనుగ్రహించి మేము పొందమని ఇంతవరకు మీరు మాతో వందనాలు చెల్లిస్తూ మేము మీ కృపలో మీరు వచ్చి పర్యంత వద్దిల్లినట్లు చేయమని దినదినము మీ పాదాల దగ్గర మేము కూర్చోవటానికి కూడా ప్రభు చూపమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధులను స్తోత్రిస్తూ చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, ప్రతి దాసుని, పరిచారికను, పరిశుద్ధులైన సహోదర సహోదరుని అందరినీ కూడా అల్పడు నన్ను నా కుటుంబానికి మీ కృపలో వద్దలు చేయమని యేసు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవదానమునకు వందనాలు. 4512 దినం మార్నింగ్ కాన్ఫరెన్స్ నడిపించడానికి నాకు ఇచ్చిన బర్నబాస్ గారికి కూడా వందనాలు. ఈ దిన కార్యక్రమంలో సహకరించినటువంటి పిల్లలందరికీ ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థన, తర్వాత వాక్యం అందించిన దేవదాసులకు, తర్జుమా చేసిన దేవదాసులకు, చివరి ప్రార్థన చేసిన వారికి, పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్నబాస్ గారికి అప్పచెప్తున్నా.